పులి పుట్టిందంటే పులి గర్జనే వినిపిస్తుంది. ఈ సామెత ఈ రోజు పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అది పాట కాదు పూనకం, అది డ్యాన్స్ కాదు శివతాండవం, అది చరణ్ కాదు చిరంజీవి 2.0 అనిపించే స్థాయి. ఫ్రెండ్స్, రాత్రి నుంచి ప్రతి మెగా అభిమాని గుండెల్లో ఒక మాట నడుస్తుంది. బాబు చరణు, ఏందయ్యా అది? మీ నాన్న డ్యాన్స్తో దశాబ్దాలుగా మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నువ్వైతే అసలు ఊపిరే ఆడనట్లేదు అంటున్నారు ప్రతి ఒక్క మెగా అభిమాని. పాట మొదలయ్యే సెకండ్ నుంచే కరెంట్ షాక్ తగిలినట్టు ఒక ఫీలింగ్. కళ్ళు ఆర్పాలనిపించట్లేదు. ఎక్కడ ఏ స్టెప్ మిస్ అయిపోతామేమో అన్న ఒక టెన్షన్. ఆ స్పీడు, ఆ గ్రేసు, ఆ బాడీ లాంగ్వేజ్, ఇది మామూలుగా ఉండేటువంటి ఒక సాధారణమైన డ్యాన్స్ కూడా కాదు ఫ్రెండ్స్. ఇది డ్యాన్స్కే మాస్టర్ క్లాస్ అనమాట. ఇప్పటికే చిగిరి చిగిరి పాటతో వరల్డ్ వైడ్గా వైబ్స్ సెట్ చేసినటువంటి రామ్ చరణ్ ఇప్పుడు ఈ సాంగ్తో మరో లెవెల్కి తీసుకెళ్లాడని చెప్పాలి. చరణ్ కెరీర్లోనే డాన్సులు ఒక ఎత్తు అయితే ఈ పెద్ద సినిమాలో డ్యాన్స్ ప్రత్యేకంగా మరో ఎత్తని చెప్పొచ్చు. ఇక ఏఆర్ రెహమాన్ బీట్స్ అంటేనే ఒక మ్యాజిక్. కానీ ఇక్కడ ఆయన వాయిస్తో పాటు బీట్స్ కలయిక అంటే నవ్వుతో. రెహమాన్ మార్కు రిథమ్కి చరణ్ నవ్వుతూనే మెరుపు వేగంతో వేసినటువంటి స్టెప్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇక లిరిక్స్ విషయానికి వస్తే అనంత్ శ్రీరామ్ మరోసారి తన పెన్న పవర్ను చూపించాడని చెప్పాలి. పదాల పూనకం తెప్పించేలా ఉన్నాయి. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పాలా, ఎవరైనా సరే ఆయనకు సలాం అనాల్సిందే. ఇది చరణ్ కోసమే దాచిపెట్టాడా అన్నట్టు ఉన్నాయి స్టెప్స్. ప్రతి స్టెప్ ఒక సిగ్నేచర్ మూవీ స్థాయిలో ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే రత్నవేలు విజువల్స్కి రిచ్నెస్ తీసుకొచ్చాడు. ప్రతి ఫ్రేమ్ థియేటర్లో విజిల్స్ పడేలా ఉన్నాయన్నమాట. ఇక బుచ్చిబాబు సనా ఏం వడ్డిస్తున్నాడో తెలియదు ప్రస్తుతానికైతే, కానీ హీరో క్యాపబిలిటీని ఐ హ్యాండ్ ఎక్స్పీరియన్స్గా చూపిస్తున్నాడు. కేవలం పాటలతోనే ఈ స్థాయిలో సెట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో ఊహించుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక సాంగ్గా చూడకండి, ఇది ఒక హెచ్చరిక. ఇండస్ట్రీ షేక్ అవ్వబోతుంది అని చెప్పడానికి ముందుగా వచ్చేటువంటి ఒక చిన్న హెచ్చరిక. ఇక ఈ పెద్దిగాడు సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలంటే ఇంకొక 59 రోజులు ఆగాల్సిందే. చరణ్ చూసి మురిసిపోవడం మాత్రమే కాదు, గర్వంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తండ్రిని మించిన రామ్ చరణ్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. మీరే చెప్పండి, ఈ డ్యాన్స్కి ఏ పేరు పెట్టాలో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.